అడిగితే ఈ పెద్ద మనిషి చెప్తాడు 2014 నుండి 19 వరకు ఆయన ఏదో అడిగాడంట, ఈయనకేదో చెప్పాడంట, ఈయనేదో ఫోన్లో ఆయనతో మాట్లాడాడంట. ఇది డైవర్షన్ అంటే. డైవర్షన్ అంటే ఏంటంటే ఇది ఇప్పుడే అవ్వలేదు. రెడ్డి గారు ముందు క్రొకడైల్ ఫెస్టివల్ జగన్మోహన్ రెడ్డి అంటాడు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వాళ్ళకి ఫెస్టివల్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో లేవని ప్రజలందరికీ అర్థమయ్యి సిద్ధంగానే ఉన్నారు. ఏదో 2014 నుంచి 2019 వరకు జరిగిన అరాచకాలన్నీ అతను చూసి అతని కళ్ళు పైర్లు కమ్మి అతను ఆ జీవీ లీక్స్ బయట పెడుతున్నాడని చెప్పేసి మాట్లాడుతా ఉన్నటువంటి దాని గురించి మాట్లాడు స్వామి. నువ్వు చంద్రబాబు నాయుడు గారు హరిప్రసాద్ గారు ఎవరో ఉన్నారు, ఆయన నుంచి మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితిని అన్ని చెప్తా ఉన్నాడు కదా. మీరు బయట పెట్టండి. ఇప్పుడు 100 బయట పెడతాడు, మేము పెట్టాల్సిన పనిలే. మీ తెలుగుదేశం నాయకుడే మీరు ఇచ్చినటువంటి చైర్మన్ ఈ 2 పుస్తకాలన్నీ చూస్తే 2014 నుంచి 19 వరకు తెరిచిన పుస్తకాలు చూస్తే వాళ్ళు బయట పాలిటిక్స్ అని మీరు 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్పి విర్ర వీగి మీరు చేసిన దౌర్జన్యాలకి ప్రజలు శిక్ష ఇచ్చి 11 సీట్లు ఇచ్చినా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. సో సూపర్ 6 ఎలా అమలు జరుపుతామో చూసినప్పుడు మీకు మాట రాదు. మాట మీ పథకాలన్నీ ఎలా ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో మీ అన్ని చూసాము. ప్రజలన్నీ చూసే ప్రజలు రెడీగా ఉన్నారు మీ మీద దాడి చేయడానికి. ప్రజలు ఖచ్చితంగా మీకు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. జీవీ లిక్స్ గురించి మాట్లాడి జీవీ లిక్స్ భయపడి ఈ రోజు జీవీ రెడ్డిని రాజీనామా చేయించినటువంటి పరిస్థితి. దాన్ని దాచిపెట్టుకోవడం కోసం అరెస్ట్ చేసి మురళీకృష్ణ గారి నిద్ర మీద నడిపిస్తారు. గుర్తు తెచ్చుకోవాలి. దేవినేని ఎలా అరెస్ట్ చేశారు గుర్తు తెచ్చుకోవాలి. కనీసం భోజనం చేయలేకుండా భోజనం చేసి టాబ్లెట్ వేసుకొని బయలుదేరుతానంటే బాత్రూమ్ పోతే బాత్రూమ్ వస్తాను, బట్టలు వేసుకోవడానికి పోతాను, బట్టలు వేసుకోవడానికి వస్తాను, భోజనం దగ్గరకు వస్తాను, టేబుల్ దగ్గర కూర్చొని కనీసం భోజనం చేయకుండా మనిషిని నిక్కర మీద చేసిపోయి అవమానపరుస్తారా? ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కేవలం తెలుగుదేశం కూటమి కార్యకర్తల నాయకులు సంతోష పెట్టడం కోసం నిక్కర వేసుకొని పోతున్నామని చెప్పేసి వీడియోలు పెట్టి చూపిస్తున్నటువంటి ఈ పోలీసుల్ని ఊరకనే పోలీసులు ఒకటే గుర్తు పెట్టుకోమని చెప్తాను. సంబంధించినటువంటి దాన్ని 26 డేట్ వేసి ఎలా అరెస్ట్ చేస్తారండి మీరు? అసలు దాన్ని చెప్పండి. టెక్నికల్ సంబంధం లేదంట. అధికార ప్రతినిధిగా నువ్వు ఎందుకు వచ్చావు? నీ పార్టీ గురించి నీ ప్రభుత్వం గురించి మాట్లాడలేదు. ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావన్నా? నువ్వు ఎందుకు వచ్చావు? అసలు అధికార ప్రతినిధిగా వచ్చినప్పుడు అడవుల్లో ఆక్రమించుకొని ధనులు మీరు అడవుల్ని ఆక్రమించుకొని అడవుల్ని ఆక్రమించుకొని అండగా ఉంటుంది. ఆయన మా పార్టీలో ఒక సామాన్యుడు ఆంధ్రప్రదేశ్ జరిగే నష్టంగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అండగా ఉంటుంది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఇక్కడ పోసాని మురళీకృష్ణకి న్యాయ సలహాలు అన్ని కూడా అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. పోసాని మురళీకృష్ణ ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 4 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తారండి. సెంట్రల్ ఆఫీస్ మీద ఒకసారి సుజాత గారు మాట్లాడతారు. రఫీ గారు చేశారని చెప్పి సుజాత గారు మాట్లాడతారండి. రఫీ గారు మీరు సమర్థిస్తారా? మీరు చదువుకున్న వాళ్ళేనా? మీకు ఇంగిత జ్ఞానం ఉందా? పార్టీ ఆఫీస్ మీద సుజాత గారు మాట్లాడతారండి.
సుజాత గారు. లేకపోతే సుజాత గారు. వాళ్ళ ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద దాడి చేసిందా భారతదేశంలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత? రైట్ రఫీ గారు, సుజాత గారు మాట్లాడతారండి ప్లీజ్. రఫీ గారు మీరు అడగాల్సిన అడిగేస్తారు కదా, సుజాత గారు మాట్లాడతారు ప్లీజ్. రఫీ గారు, సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు, సరే ఈ డెవలప్మెంట్స్తో పాటు సిద్ధా రాఘవరావు గారు ప్లీనరీ రోజున జనసేనలో జాయిన్ కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన మధ్యలో వైసీపీకి వెళ్ళారు. సరే అక్కడ ఇమడలేకపోయారు. ఆయన శ్రీనివాసరెడ్డి గారి మీద కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు ఒంగోలు ఎంపీగా. తర్వాత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్దామంటే మళ్ళీ ఎక్కడో మరి ఏదో చిన్న గ్యాప్ ఉన్నట్టుంది, జనసేనలోకి వస్తున్నారట. ప్లీనరీకి ముందే మీరు సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారా? అంటే మీరు కూడా ఈ వలస రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారా జనసేన కూడా? సార్, జనసేనకి వలస రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. అలాగని ఎవరినో మభ్య పెట్టో ఇంకోటి ఏదో చేసి నాయకులను తీసుకోవాలనే అత్యుత్సాహం అయితే జనసేనకి ఎప్పుడూ లేదండి. జనసేన విధానాలు నచ్చి, పార్టీ విధానాలు నచ్చి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఏ నాయకులు ఏ పార్టీలో చేరాలన్నా కూడా ముగ్గురు నాయకులు, బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ముగ్గురు అధినేతలు మధ్య చర్చించుకున్న తర్వాతే నాయకులను తీసుకుంటున్నారని చెప్పి ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం జరిగింది. మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు, ఎటువంటి దాపరికాలు లేవు. సో ఎవరైనా నాయకులు టచ్ లో ఉండి మా పార్టీ విధానాలు నచ్చి మా పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తానని వచ్చిన వాళ్ళని అయితే మేము కాదని చెప్పం కదా సార్. ఎందుకంటే వైసీపీకి భవిష్యత్తు లేదు అన్నది వైసీపీ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు అందులో ఆల్రెడీ ఇంకా ఉన్న వాళ్ళకి కానీ అర్థమైపోయింది. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి వాళ్ళు దిగిపోగానే ఇమీడియట్ గా రాజీనామా చేశారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల కానీ నెక్స్ట్ మళ్ళీ వైసీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ భవిష్యత్తులో కనిపించట్లేదన్న ఉద్దేశంతో కానీ వాళ్ళు ఇంకా భయపడి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నాం అన్నారు. అన్నంత మాత్రాన వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన మాటలు తప్పులు అయితే పోవు. కాబట్టి ఈ రోజు అరెస్టులు అవుతున్నాయి. అలాగే ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి పోసాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. అలా చేయాలనుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు సెన్సేషన్ క్రియేట్ అయ్యే వాళ్ళు. వాళ్ళందరి మీద అంటే సెన్సేషన్ కోసం కాదు, వాళ్ళందరి మీద ఆల్రెడీ అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల రూపాయల అవినీతి ఆవిడ మీద పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైనా సెన్సేషన్ చేయాలనుకుంటే